బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇవాళ కొండా మురళి ముందు హాజరు కానున్నారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఈ క్రమంలో కాసేపట్లో తన అనుచరులతో గాంధీ భవన్ కు చేరుకోనున్నారు కొండా మురళి. ఎంపీ మల్లు రవి ఆధ్వర్యంలో కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కానున్నారు. ఇక కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి ఇద్దరు కొండా సురేఖ గురించి తప్పుడు ప్రచారం చేశారని, వారిని కూడా క్రమశిక్షణ కమిటీ వివరణ కోరాలని కొండా సురేఖ అనుచరులు టీపీసీసీకి ఫిర్యాదు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇవాళ కొండా మురళి ముందుకు హాజరు కానున్నారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డిలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని కొండా మురళిని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, ఈరోజు మాజీ ఎమ్మెల్సీ పరకాల సంబంధించి కూడా కొండా మురళి రోజు గాంధీ భవన్ కి రాబోతా ఉన్నారు. ప్రధానంగా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఆయన కమిటీ ముందు ఈ రోజు హాజరు కాబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఏదైతే రాహుల్ గాంధీ జన్మదినానికి సంబంధించి కూడా పరకాలలో జరిగిన ఒక సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించి కూడా పలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అనుచిత వ్యాఖ్యల పట్ల కూడా అక్కడ అనుచరగణం అంతా కూడా ఒకేసారి సీరియస్ గా తీసుకున్నది. దీనిపైన కూడా మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అలాగే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవికి ఫిర్యాదు చేశారు. సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలనే బహిరంగంగా దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు కొండా మురళి చేసినట్టుగా కూడా ఆయన పైన యాక్షన్ తీసుకోవాలని కూడా క్రమశిక్షణ కమిటీకి అలాగే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలంతా కూడా మొన్న ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ రోజుకు సంబంధించి కూడా ఆయన వరంగల్ నుంచి కూడా తన అనుచరులతో భారీ కాన్వాయ్ తో కూడా గాంధీ భవన్ కి రాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఇప్పటికే గాంధీ భవన్ కి సంబంధించి కూడా భద్రతా బలగాలు కావచ్చు, పోలీసుల మోహరింపు కొనసాగుతా ఉన్నది. సంచలన వ్యాఖ్యలకు సంబంధించి అంటే ప్రధానంగా తాను సంబంధించి కూడా దయ తెలిస్తేనే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి ఎమ్మెల్యేగా అయ్యారు. ఒక కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఆయన పైన వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా పరకాలలో తన కూతురు సుస్మిత పాటిల్ పోటీ చేయబోతా ఉన్నది. మళ్ళీ నేను ఎమ్మెల్సీగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. మరోసారి కొండా సురేఖ సంబంధించి కూడా మరోసారి పోటీ చేయబోతున్నట్టుగా కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మొత్తంగా రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరి. అయితే హరీష్, మనం చూసుకున్నట్టయితే ఇటు కొండా మురళికి సంబంధించి క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు ఆదేశించడం జరిగింది. అయితే క్రమశిక్షణ కమిటీ ఏ విధమైన చర్యలు తీసుకోనుంది కొండా మురళి మీద? రైట్, ఈ రోజు సంబంధించి కూడా నూతన కార్యవర్గం తర్వాత మూడోసారి క్రమశిక్షణ కమిటీ సమావేశం జరగబోతా ఉన్నది. దీంతో పాటుగా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఖైరతాబాద్ నియోజకవర్గం కావచ్చు, మిగతా గజ్వేల్ నియోజకవర్గం సంబంధించి అలాగే ఆసిఫాబాద్, కాగజ్ నగర్ సంబంధించి కూడా రావి శ్రీనివాస్ రెడ్డి సంబంధించిన అనుచరులు ఇచ్చిన ఫిర్యాదు కావచ్చు. అంటే మొత్తంగా ఈ రోజుకు సంబంధించి కూడా ఈ అంశాలపైన సమావేశంలో కీలకంగా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఇక ఈ అంశం పైన ఏదైతే వరంగల్ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన
వ్యాఖ్యలు కావచ్చు. దీనిపైన కూడా వరంగల్ ఎమ్మెల్యే అంతా సీరియస్ గా ఉన్నారు. కొండా మురళికి సంబంధించి కూడా పార్టీ లైన్ కి వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. బహిరంగంగానే ఈ దూషణలు చేయడం కూడా సరైనది కాదు, దీనిపైన యాక్షన్ తీసుకోవాలని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు కొండా మురళికి సంబంధించి కూడా క్రమశిక్ష కమిటీ ముందు ఈ రోజు హాజరు కాబోతా ఉన్నారు. ఎందుకు ఏ పరిస్థితుల్లో సంబంధించిన వ్యాఖ్యలు చేయడం జరిగింది, నేతల మధ్య ఎందుకు అక్కడ సఖ్యత లేదు, ఈ కొండా మురళికి సంబంధించి కావచ్చు ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఎందుకు విభేదాలు తలెత్తిన పైన కూడా పూర్తిగా క్రమశిక్షణ కమిటీ సంబంధించి కూడా వివరాలు తీసుకుంటారు. దాని తర్వాత అయితే హరీష్ ఇక్కడ మొదటి నుంచి అయితే హరీష్ ప్రధానంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు కొండా సురేఖ గురించి కూడా ఇటు కడియం శ్రీహరి గాని రేవూరి ప్రకాష్ గాని తప్పుడు ప్రచారం చేశారంటూ కూడా వారి మీద కూడా క్రమశిక్షణ కమిటీ వివరణ కోరాలి అని కూడా ఇటు కొండా సురేఖ అనుచరులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. మరి దీనిపై టీపీసీసీ ఏమైనా ఆలోచనలు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా, ఎందుకంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి సంబంధించి కావచ్చు, కడియం శ్రీహరికి సంబంధించి కూడా ఇద్దరినే ఆయన టార్గెట్ గా చేసుకొని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి అసలు పరకాలకు సంబంధించి కావచ్చు ఉమ్మడి వరంగల్లో ఏం జరుగుతుంది నేతల మధ్య ఈ అంశాలపైన కూడా వాళ్ళ ఒపీనియన్, వాళ్ళకి సంబంధించిన వివరణ కూడా క్రమశిక్షణ కమిటీ తీసుకుంటుంది. ఈ రోజుకు సంబంధించి కూడా కొండా మురళికి సంబంధించిన వివరణ తీసుకుంటారు. తర్వాత రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించి కూడా వాళ్ళ సంబంధించిన వివరణ కూడా తీసుకుపోతారు. తర్వాత అసలు ఏం జరుగుతుంది వరంగల్ జిల్లాకి సంబంధించి కొండా మురళికి సంబంధించి ఎందుకు వ్యాఖ్యలు చేయడం జరిగింది, సొంత పార్టీ నేతలనే సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఎందుకు దూషించడం జరిగింది, వీటన్నిటిపైన కూడా ఈ రోజు క్రమశిక్షణ కమిటీ ముందు ఆయన ఏం చెప్పబోతున్నారు, తర్వాత యాక్షన్ షోకాస్ నోటీసులు ఇష్యూ చేస్తారా లేదంటే సస్పెండ్ చేయబోతున్నారా, ఇక మిగతా సంబంధించి కూడా వరంగల్లో విభేదాలను సద్దుమణిగించేందుకు 3-man కమిటీ వేయబోతుంది. ఇప్పటికే ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఈ విభేదాలకు సంబంధించి కూడా సద్దుమణిగించేందుకు 3-man కమిటీ వేయబోతుంది. ఆ 3-man కమిటీకి సంబంధించి కూడా వరంగల్లో జరిగిన ఈ వివాదానికి సంబంధించి కూడా పూర్తిగా అక్కడ విభేదాలను సద్దుమణిగేలా చేస్తుందా లేదా ఏ విధమైన యాక్షన్ ఉంటుంది దానిపైన కూడా ఈ రోజు కొండా మురళి ఇచ్చిన వివరణ కావచ్చు, రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరికి సంబంధించిన వివరణ తీసుకున్న తర్వాత కూడా క్రమశిక్షణ కమిటీ యాక్షన్ తీసుకోబోతోంది. వెనెల రైట్ హరీష్, థ్యాంక్ యూ.